హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 53లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఇరు జట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి, అదేవిధంగా ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉండడం జరిగినాయి, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 53లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తో కోల్కతా నైట్ రైడర్ అయితే తలబడబోతుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ పైన కోల్కతా నైట్ రైడర్ 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఆ మ్యాచ్లో మరోసారి ప్రతీకారం తీర్చుకోవడానికైతే మ్యాచ్ అయితే సిద్ధమవుతుంది. ఇరు జట్లు మాత్రమైతే రాజస్థాన్ రాయల్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 అయితే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్కి అదేవిధంగా రాజస్థాన్ రాయల్కు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ఈ సీజన్లో మాత్రం అయితే పడుతూ లేస్తూ అయితే ముందుకు సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్ కేవలం 4 మ్యాచ్లు గెలవడం జరిగింది. 5 మ్యాచ్లు ఘోరంగా ఓడడం జరిగింది. ఒక మ్యాచ్ రద్దు అవడంతో ఓవరాల్గా 9 పాయింట్లతోనే 7వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో వచ్చేసరికి 3 మ్యాచ్లు కన్ఫామ్గా గెలవాలి, లేదంటే మాత్రం అయితే ప్లే ఆఫ్ చేయడం కష్టం. 4 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయే మ్యాచ్లన్నీ కోల్కతా నైట్ రైడర్ ఒక ఫైనల్ మ్యాచ్లా తీసుకుంటేనే విజయం సాధించే అవకాశం అయితే ఉంది. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా అంటే చాలా సన్నగిలిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన 14 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించారు. మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేయడంతోనైతే ఆ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్కి మాత్రం అయితే. ఆ విజయం తర్వాత ఇప్పుడు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రెహమానుల్లా గుర్జాబ్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రోమన్ పావెల్, అంకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆర్ఆర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. వైభవ్ ఆర్ఆర్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో మాత్రమైతే బౌలింగ్లో మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. కేకేఆర్ మాత్రం అయితే హర్షిత్ రాణా, వైభవ్ ఆర్ఆర్, అరుణ్ చక్రవర్తి భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. గత మ్యాచ్లో ఈ ముగ్గురు ప్లేయర్ బౌలింగ్లో మంచి ప్రదర్శన చేయడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరొకసారి ఈ ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే మాత్రం అయితే తిరుగుండదు. వీళ్ళతో పాటు కుల్ రాయ్ కానీ వైభవ్ ఆర్ఆర్ కానీ ఆకట్టుకుంటే మాత్రం అయితే తిరుగుండదు. అదేవిధంగా ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణ కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. బ్యాటింగ్లో అయితే కొన్ని లోపాలు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఓపెనర్లు అయిన రెహమానుల్లా గుర్జాబ్, సునీల్ నారాయణ, అజింక్య రహానే మాత్రం అయితే ప్రతి మ్యాచ్లో వీళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబడుతుంది. టాప్ ఆర్డర్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఆ తర్వాత చూసుకునే మిడిల్ ఆర్డర్లో చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెంకటేష్ అయ్యర్ కానీ అదేవిధంగా రఘువంశీ గారు, రింకు సింగ్, ఆండ్రూ రసెల్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. పూర్తిగా పేలవమైన ప్రదర్శన అయితే కనిపిస్తున్నారు. అడపాదడపగా రింకు సింగ్ అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ రాణిస్తున్నారు కానీ రఘువంశీ, ఆండ్రూ రసెల్ అయితే పూర్తిగా విఫలం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో మాత్రమైతే అటు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా ఖచ్చితంగా రాణించాలి. ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా అంటే చాలా సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సి అయితే ఉంటుంది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే కేకేఆర్ మాత్రమైతే ప్లే ఆఫ్ ఆశలు అయితే సజీవంగా ఉంటాయి. మరి ఎలా రాణిస్తాయో, ఏ విధంగా రాణిస్తాయో అయితే చూడాలి.
అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికొచ్చినట్లయితే ఈ సీజన్‌లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తి నిరాశపరిచి ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ దశ నుంచే ప్లే ఆఫ్ చేరడానికి ఎలాంటి అవకాశాలైతే ప్రెజెంట్ వరకైతే రాజస్థాన్ రాయల్‌కైతే లేవు. మాక్సిమం ప్లే ఆఫ్ అయితే చేరకపోవచ్చు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవడం జరిగింది. 8 మ్యాచ్‌లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. 6 పాయింట్లతో 8వ పొజిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 3 మ్యాచ్‌లు అయితే ఉన్నాయి. 3లో 3 గెలిచినా గానీ 12 పాయింట్లతోనైతే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. టాప్ పొజిషన్‌లో చూసుకుంటే ఇప్పటికే 2 టీమ్‌లు 14 పాయింట్లు, ఒక టీమ్ 13 పాయింట్లతోనైతే దాదాపు అయితే ప్లే ఆఫ్ బెర్త్‌నైతే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతోని ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్‌లో వచ్చేసరికి బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది రాజస్థాన్ మాత్రమైతే. అందుకే ఆ మ్యాచ్‌లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కేకేఆర్‌తోనైతే తలపడబోతుంది. ఈ సీజన్ ఇప్పటికే కేకేఆర్ తోటి అయితే మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ మాత్రమైతే 8 వికెట్ల తేడాతోని ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ప్రతీకారం తీర్చుకోవడానికైతే మంచి అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైయర్, శుభం దుబే, కుమార కార్తికేయ, వసింధు వసరంగ, మహేష్ తీక్షణ, జోప్రా ఆర్చర్, ఆకాష్ మధ్వాల్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసరికి శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ రాజస్థాన్ రాయల్ అయితే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్‌లో వచ్చేసరికి ఆకాష్ మధ్వాల్ తప్ప మిగతా బౌలర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. వసింధు అసరంగా గానీ, మహేష్ తీక్షణ గానీ, జోప్రా ఆర్చర్ వంటి బౌలర్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించలేదు. ప్రతి మ్యాచ్‌లో ఘోరంగా అయితే విఫలం అవ్వడం జరుగుతుంది. బౌలర్స్ మాత్రం అయితే బౌలింగ్‌లో చాలా అంటే చాలా మెరుగుపరచాలి. అట్లయితేనే కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలుపు అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మరోసారి ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో చాలా వరకైతే మెరుగైన ప్రదర్శన చేస్తేనే గెలుపు అవకాశాలైతే ఉంటాయి. అదేవిధంగా బ్యాటింగ్‌లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ తప్ప మిగతా బ్యాటర్లయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. ఓపెనర్లు ఇద్దరే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారు ప్రతి మ్యాచ్‌లో కూడా. నితీష్ రాణా గానీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైయర్ గానీ, శుభం దుబే వంటి బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా తేలిపోతున్నారు. అందుకే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే వరుస మ్యాచ్‌లో ఓడిపోవడానికి 2 బలమైన కారణాలైతే కనిపిస్తున్నాయి. బౌలింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం, అదేవిధంగా ఫీల్డింగ్‌లో మిస్టేక్‌లు చేయడంతోనైతే వరుస ఓటములకైతే ప్రధాన కారణం. అట్‌లీస్ట్ కోల్కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లోనైనా గానీ అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే మరోసారి ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా 2 టీములు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే 2 టీముల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ కంటే కోల్కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. హాట్ ఫేవరెట్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే బరిలో దిగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది. ఈడెన్ గార్డెన్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే 180 నుంచి 200 ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు పిచ్ పైన జరిగిన మ్యాచ్‌లో చూసుకుంటే ఎక్కువ శాతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రం అయితే ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. మరి ఏ టీం టాస్ గెలుస్తుందో అయితే చూడాలి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్ పైన కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ప్రకారం ఏ జట్టు గెలుస్తుందని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.